రామ్నాథ్ గారు, ఈ సాయి కృష్ణ కేసులో మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అంశాన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఆహ్, ఈ ₹1,00,00,000 ఆఫర్ చేశారు ఆ ఫ్యామిలీకి అని అంటున్నారు. ఇక్కడ వస్తున్నటువంటి క్వెషన్ ఏంటంటే, ₹1,00,00,000 ఆఫర్ చేసి ఈ కేసును వదిలేసేయండి ఇక్కడికి అని ఆ ఫ్యామిలీకి ఆఫర్ చేస్తారు. అయినా మాకు అవసరం లేదని వాళ్ళ మేనమామ చెప్తున్నారు. అయితే ఆఫర్ చేసిందన్నది సిఐ లెవెల్‌లో జరుగుతుందా? సిఐ లెవెల్‌లో జరిగితే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే ప్రభుత్వం లెవెల్లో జరిగిందా? ఎక్కడ జరిగుండొచ్చు? ఇప్పుడు సీఏ గారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి ఈశ్వర్ గారు నేను ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పినా కూడా హ్మ్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది. కరెక్ట్. అతను ఎడికేశ్వరరావు తప్పు చేశాడు కాబట్టి శిక్షించాలి అనుకున్నప్పుడు Hmm. ఆ ₹1,00,00,000 అవన్నీ ఏం పని చేయవు. అతను ₹1,00,00,000 ఆఫర్ చేస్తూ ఉన్నాడు అంటే డీల్ మాట్లాడడానికి పై వాళ్ళు కూడా అంగీకరించాలని అర్థమవుతుంది. పైగా Okay. లాయర్లను బెదిరించడం ఏంటి, బార్ కౌన్సిల్ సభ్యులను బెదిరించడం ఏంటి, డైరెక్ట్ గా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకొని చంపేశామని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇది ఆ లెవెల్లో కాదు, పై వాళ్ళు కూడా బ్యాకప్ వచ్చేసారు, Hmm. అండగా నిలబడ్డారు అనేది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. దీంట్లో అనుమానం ఏం లేదు. పోలీసులే చెప్పారు ఇదంతా చంపేసి తీసుకెళ్లారు, ఇలా ఫలానా తీసుకెళ్లారు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దండి అని దాంతో చెప్పేశారు. Hmm. కానీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. క్రైమ్ రేట్ తగ్గిందని అమిత్ షా మన హోంమంత్రి అనిత గారు అంటున్నారు. అవును. క్రైమ్ రేట్ ఏపీలో తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఆన్ రికార్డులో తగ్గుతుంది. మీరు బాగా గమనిస్తే ఏం జరుగుతుంది, ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే Hmm. రివర్స్ వాళ్ళ మీద కంప్లైంట్ పెడుతున్నారు, వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఓకే. అక్కడ నకిలీ మద్యం బయటపడింది అనగానే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి లోపల వేశారు. అవును. లేటెస్ట్ గా నేను ఆయన ఇంటి మీద న్యాయవాది శ్రీనివాస్ బాబు గారి ఇంటి మీద ఏకంగా జేసీబీని తీసుకెళ్లి పచ్చి బూతులు తిట్టి గేట్లు పట్టుకొని ఊగేసి నానా దీవచ్చం చేస్తే ఏం చేశారు, అతన్ని ఆయన- అరెస్ట్ చేసి అతన్ని లోపలేశారు. ఆ, ఎక్కడ పెట్టారో కూడా చెప్పలేదు. చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకొని ప్రత్యేకంగా అడ్వకేట్ కమిషన్ పంపితే మహిళా పోలీస్ స్టేషన్ లో ఉంటే అప్పుడు అతన్ని తీసుకొని వచ్చి కోర్టులో పెట్టి బెయిల్ ఇచ్చారు. లేకుంటే అతను ఎక్కడున్నాడు కూడా చెప్పే పరిస్థితులు లేవు దీంట్లో. Hmm. ఇలాంటివన్నీ అంటే చెప్తున్నారు. ఇదొక భస్మాసుర హస్తం లాగా ఏం కనపడట్లేదా? మన పార్టీ నాయకుల మీద మనమే దాడి చేసుకునే స్థాయికి 2 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ మీద, ప్రతిపక్షాల మీద, మనకి ఎవరైతే అపోజిషన్ ఉంటుందో వాళ్ళ మీద దాడులు చేశాము. ఇప్పుడు మనపైన మనమే చేసుకుంటున్నాం. అవి అయిపోయాయి. ఇది భస్మాసుర హస్తం లాగా కనపడట్లే? అధికార దుర్వినియోగాన్ని వ్యవస్థలకు అలవాటు చేస్తే ఈశ్వర్ గారు అది కూడా ఒక డ్రగ్స్ లాంటిదే. ఇంకా అది తిన్న తర్వాత గంజాయి తాగిన తర్వాత ఎవడు మనోడు ఎవడు అనేది ఉండదు, ఎవరి మీదైనా పడతారు. ఈ రోజు Okay. రాష్ట్రంలో అదే చేస్తున్నారు స్వయంగా. మీరు బాగా గమనిస్తే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, మొత్తం ఎవరైతే ఫిర్యాదు చేస్తారో బాధితులు ఉంటారో వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టేస్తున్నారు. అంటే ఇంకెక్కడ ఎవరు కూడా మనకి కేసు పెడితే మళ్ళీ మన మీదకి ఎక్కడ వస్తుందో అని. 2,000 మంది వెళ్ళి అంబట్రాంబాబు గారి ఇంటి మీద 10 గంటల పాటు వీరంగం చేస్తే ఒక్క పోలీస్ ఆఫీసర్ ఫోన్ తీయలేకపోయారంటే ఇంతకు మించిన అవమానకరమైన పరిస్థితి ఏముంటుంది? రైల్వే కోడూరులో పోలీసు చేతిలో ఉన్న లాఠీని తీసుకొని ఆ మహిళని నటి రోడ్డు మీద కొడితే ఒక్కరి మీద చర్య ఉందా? మరుసటి రోజు అతన్ని విచారణ పిలిచి పోలీస్ స్టేషన్ కి తాళం వేసి లోపల ఏం బిర్యానీలు తిన్నారో విచారించారో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ వ్యవస్థలు తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ న్యాయం ఎలా జరుగుతుంది? ఇక్కడేమో ఇలా చెప్తున్నారు. అమిత్ షా గారిని డైరెక్ట్ గా లేఖ రాశారు కదా, అధ్వానంగా ఉంది ఈ పరిస్థితి, ఏపీలో పోలీసుల పనితీరు వెనక నుంచి 2వ స్థానంలో ఉందని చెప్పారు కదా, చెప్పడం లేదు. పోలీసుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా తన అధికారానికి వాడుతూ ఉంటారు. అంటే ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద ప్రయోగించడానికి, అణచివేయడానికి వాడుతూ ఉంటారు. అలా వాడినప్పుడు ఏమైతుంది, పోలీసులు రాజకీయ నాయకులు మిలాఖత్ అయిపోయి స్నేహితులైనప్పుడు ఏం చేస్తారు, సో మీ వైసీపీ వాళ్ళని అణిచేయడానికి మేము సహకరించాం కాబట్టి మేము ఏం చేసినా మీరు సహకరించాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడైనా చూసామా పోలీసులు హనీ ట్రాప్ ముఠాతో కలిసి అనంతపురంలో కొన్ని Correct. వందల మందిని నాశనం చేశారు. ఎక్సలెంట్. ఆ తర్వాత చర్యలు తీసుకున్నారు కొందరి మీద, అది వేరే విషయం. కానీ ఇంత ధైర్యం ఎక్కడ వస్తుంది? అధికార పార్టీతో మనం ఉంటే మనకి ఏమీ కాదన్న ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు సీఏ తప్పు చేశాడు, చాలా ఘోరం చేశాడు, తీసుకెళ్లి శవాన్ని శ్మశానంలో బూడిద చేసే వరకు వెళ్ళిపోయాడంటే అతనికి సింగిల్ గా అంత ధైర్యం ఎలా వస్తుంది? ఎవరో పెద్దవాళ్ళ సలహాని ఇవ్వండి, చూసుకుందాం పో. బ్యాక్గ్రౌండ్ ఏదో ఉన్నట్టుంది సార్. నాగేశ్వర గారి మాటల్లో నాకు కొంత అర్థమైంది. ఏదో బ్యాక్గ్రౌండ్ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏదో ఉన్నట్టుంది. అతని బంధువర్గంలో ఎవరైనా ఉన్నారా మరి ఏంటో అర్థం కావట్లేదు. మొన్న అది ఏదో ఊర్లో ఇద్దరు గొడవపడి కాపు యువకులు చనిపోతే పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఇతను అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇంత ఘోరంగా కొట్టి చంపేస్తే పెద్ద ఇష్యూ అవుతుందన్న ఉద్దేశంతో అసలు మనం అరెస్టే చేయలేదు, అసలు ఎక్కడున్నాడో మాకు తెలియదు అన్న ఆర్గ్యుమెంట్ మీద స్టిక్ ఆన్ అవడానికి ట్రై చేశారు. ఓకే. కానీ ఇప్పుడు ఫోటోలు కూడా బయటకు వచ్చాయని చెప్తున్నారు. చాలా దారుణంగా కొట్టి గోర్లు బీగేసి మళ్ళా దానికి బ్యాండేజ్లు వేశారు, ఆర్ఎంపీ డాక్టర్ వేయించారని చెప్తున్నారు. ఇవన్నీ వ్యవహారాలు బయట కాదు, అంత చేయడానికి అతను ఏమన్నా తీవ్రవాద? ఏంటి ఆ స్థాయిలో ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి? అంత కక్ష ఏదో ఉంటుందా? దీని వెనుక ఏది లేకుండా ఇంత ఈ స్థాయికి వెళ్తారా? ఇప్పుడు
ఏమి లేదు. ఇప్పుడు యూనిఫామ్ లో ఉన్నప్పుడు, అధికారం చేతిలో ఉన్నప్పుడు, లాఠీ చేతిలో ఉన్నప్పుడు కొట్టాలనిపిస్తుంది. ఓకే. కానీ మ్మ్. ప్రభుత్వ పెద్దలు మొత్తం వ్యవస్థ అంతా మీరు ఏం చేసినా ఏమీ కాదని అందించినప్పుడు ఆ కొట్టడం అనేది ఒక దెబ్బతో ఆగదు. Yes. విచ్చలవిడిగా కొట్టడం వల్ల వెళ్తుంది. అదే జరిగింది.